Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another video. సో లాస్ట్ నైట్ అయితే మనకి యాపిల్ లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. ఈ ఈవెంట్లో అయితే మనకి ఐఫోన్ 14 సిరీస్ డివైజెస్ని అయితే లాంచ్ చేశారు. సో మనకి ఆ డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఎంత అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లీక్స్ వీడియోలో చెప్పినట్టుగా మనకి ఐఫోన్ 14 సిరీస్లో అయితే 4 డివైజెస్ని రిలీజ్ చేశారు. నాన్ ప్రో వేరియంట్లో 2 డివైజెస్ ఉన్నాయి, ఐఫోన్ 14 అండ్ ఐఫోన్ 14 ప్లస్. ఐఫోన్ 14 వచ్చేసి మనకి 6.1 ఇంచెస్ డిస్ప్లేతో వస్తే ఐఫోన్ 14 ప్లస్ వచ్చేసి 6.7 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. అఫీషియల్గా మనకి నాన్ ప్రో వేరియంట్లో కూడా బిగ్గర్ డిస్ప్లేస్ని అయితే తీసుకొచ్చారు. మనకి ఇది నాన్ ప్రో వేరియంట్ కాబట్టి ఇది సైడ్స్ చూసుకుంటే అల్యూమినియం ఫ్రేమ్తో డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ బ్యాక్ ఉంటుంది. ఫ్రంట్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సేమ్ మనకి ఐఫోన్ 12 కానీ ఐఫోన్ 13 డివైజెస్ ఎలా అయితే ఉంటాయో ఐఫోన్ 14 డివైజెస్లో కూడా బ్యాక్ సైడ్ నాన్ ప్రో వేరియంట్కి కెమెరాస్ డయాగ్నల్గానే ఉంటాయి. ఒక ముక్కలో చెప్పాలి అనుకుంటే ఐఫోన్ 13కి ఐఫోన్ 14కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అండ్ మనకి ఐఫోన్ 14 ప్లస్ అయితే బిగ్గర్ డిస్ప్లేతో వస్తుంది. రిమైనింగ్ చూడడానికి అయితే సిమిలర్గా ఉంటుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ డిస్ప్లే. ఈ రెండు డివైజెస్ మనకి సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతోనే వస్తాయి. రెండిటి యొక్క పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 1200 నిట్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 60 Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. అండ్ విత్ సేమ్ పిక్సెల్ డెన్సిటీస్ మనకి సిమిలర్ ఒక ఐఫోన్ 13 డివైస్ యూజ్ చేసినట్టే అనిపిస్తుంది. ఎక్సెప్ట్ 14 ప్లస్లో చూసుకుంటే మనకి స్క్రీన్ అయితే పెద్దగా అనిపిస్తుంది. చిప్సెట్ విషయానికి వచ్చేసరికి లీక్స్ వీడియోలో చెప్పినట్టుగా మనకి ఐఫోన్ 14 నాన్ ప్రో వేరియంట్స్ రెండు A15 Bionic చిప్సెట్తోనే వస్తాయి. మనం ఈ A15 Bionic చిప్సెట్ అయితే ఆల్రెడీ ఐఫోన్ 13 సిరీస్ డివైజెస్లో చూసాం కదా, సిమిలర్ చిప్సెట్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 6 కోర్స్ CPU ఉంటుంది అండ్ 5 కోర్స్ GPU ఉంటుంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మనం ఐఫోన్ 13 సిరీస్ డివైస్ అని యూజ్ చేస్తున్నాం కాబట్టి పెర్ఫార్మెన్స్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ నెక్స్ట్ మనకి ఐఫోన్ 14 సిరీస్ అన్ని డివైజెస్లో కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్ వచ్చేసి ఎమర్జెన్సీ SOS వియా శాటిలైట్ అనమాట. జనరల్గా మనకి SOS ఫీచర్ తెలుసు, ఎప్పుడైనా ఎమర్జెన్సీస్లో ఉన్నప్పుడు ఆ ఫీచర్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫీచర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి అక్కడ సిగ్నల్ కానీ వైఫై కనెక్షన్ కానీ లేనప్పుడు డైరెక్ట్గా శాటిలైట్కి కనెక్ట్ చేసి మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ సర్వీసెస్కి అయితే ఒక టెక్స్ట్ సెండ్ చేస్తుంది. సో దట్ వాళ్ళు మనల్ని లొకేట్ చేసుకొని మనల్ని రీచ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎవరైనా హిమాలయాస్కి హైకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వైఫై సిగ్నల్ కానీ లేకపోతే ఫోన్ సిగ్నల్స్ కానీ ఉండవు. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎక్కడైనా దారి తప్పిపోయినా లేకపోతే ఏదైనా స్నో స్ట్రామ్ వచ్చినా మీకు హెల్ప్ కావాలి అన్నప్పుడు మనం ఈ ఎమర్జెన్సీ SOS వియా శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ని అయితే యూజ్ చేసుకొని ఎమర్జెన్సీ సర్వీసెస్కి టెక్స్ట్ పంపిస్తే మీరు ఎక్కడున్నారు అనేది చూసుకొని మీ దగ్గరకు వచ్చి హెల్ప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ మీ ఐఫోన్లో నుంచి మీరు SOS బటన్ క్లిక్ చేయగానే అది డైరెక్ట్గా శాటిలైట్కి కనెక్ట్ అవుతుంది. శాటిలైట్ నుంచి కింద గ్రౌండ్ స్టేషన్స్ ఉంటాయి కదా, గ్రౌండ్ స్టేషన్కి మెసేజ్ సెండ్ చేస్తుంది అనమాట. గ్రౌండ్ స్టేషన్ నుంచి నియరెస్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్కి మన మెసేజ్ అయితే వెళ్తుంది. మధ్యలో ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ సర్వీసెస్కి డైరెక్ట్గా రీచ్ అవ్వలేని సిచ్యువేషన్స్లో రిలే సెంటర్స్ అని చెప్పి కొత్తగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనకి కాల్ సెంటర్స్ ఎలా ఉంటాయో అలా ఈ రిలే సెంటర్స్ ద్వారా మనం ఆ మెసేజ్ని ఎమర్జెన్సీ సర్వీసెస్కి సెండ్ చేస్తే ఇలా శాటిలైట్ ద్వారా మొత్తం ఒక చైన్ లాగా కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది. సో మీకు డౌట్ వస్తుంది మరి శాటిలైట్కి ఎలా కనెక్ట్ అవుతుంది అని. మీరు ఎమర్జెన్సీ SOS క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్లో ఒక కంపాస్ లాగా చూపిస్తుంది అనమాట. ఎక్కడైతే శాటిలైట్ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉన్నాయో మన ఫోన్ని అటు సైడ్కి మూవ్ చేసి మనం అటువైపు నడుస్తూ ఉంటే మనకి స్ట్రాంగ్ కనెక్షన్ లేకపోతే కీప్ పాయింటింగ్ ఎట్ శాటిలైట్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. సో ఇలా కనెక్షన్ వచ్చినప్పుడు మన మెసేజెస్ అయితే శాటిలైట్ నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్కి వెళ్తాయి. సో ఈ ఫీచర్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఓన్లీ అమెరికా అండ్ కెనడాలో మాత్రమే వర్క్ అవుతుంది. త్వరలో ఈ ఫీచర్ ఇండియాలో కూడా రావాలని కోరుకుంటున్నాను. సో దాట్ మారుమూల విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ హెల్త్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ సర్వీస్ వచ్చేసి మనకి అన్ని ఐఫోన్ 14 సిరీస్ డివైజెస్లో అయితే వర్క్ అవుతుంది. కాకపోతే 2 years వరకు అయితే మనకి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. 2 years తర్వాత మరి మనం ఎంత పే చేయాలి అనేది అయితే ఇంకా ఏం రివీల్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి క్రాష్ డిటెక్షన్. సో ఈ ఫీచర్ అన్ని ఐఫోన్ 14 సిరీస్ డివైజెస్లో వర్క్ అవుతుంది. ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు ఎక్కడైనా కార్లో వెళ్తూ ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ సైడ్ నుంచి లెఫ్ట్ ఆర్ రైట్ కానీ ఎవరైనా హిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సర్వర్ కార్ క్రాష్ అనేది 911కి కాల్ చేసేస్తుంది.
ఇండియాలో అయితే కనుక 100 లేదు అంటే 108కి కాల్ చేస్తుంది. అండ్ మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉంటాయి కదా మీ ఫోన్లో, వాళ్ళకు కూడా నోటిఫికేషన్ సెండ్ చేసేస్తుంది అనమాట, సెయింగ్ దట్ మీ కార్ ఇలా క్రాష్ అయింది అనేది. ఇది ఎప్పుడెప్పుడు డిటెక్ట్ చేస్తుంది అంటే మీరు ఎప్పుడైనా సడన్గా మీరు స్పీడ్ షిఫ్ట్స్ ఉన్నా, లేకపోతే అంటే ఫాస్ట్గా వెళ్తూ సడన్ బ్రేక్ వేసినా, లేకపోతే సడన్గా మీరు ఒక డైరెక్షన్ మూవ్ అయినా, లేదు అంటే ఏదైనా మనకి సౌండ్స్ ఏమైనా ఇంపాక్ట్ అయినట్టు అనిపించినా, లేకపోతే మనకి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా, ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే మనకి ఈ ఫీచర్ ఆన్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అనమాట. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, రోడ్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవుతున్నాయి. సో ఎప్పుడైనా పొరపాటున ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ఫీచర్ అనేది వాళ్ళ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి సెండ్ చేస్తుంది, సో దట్ వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 2 కెమెరాస్ ఉంటాయి. 2 వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్ అనమాట, ఒకటి వైడ్ అండ్ ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. సో మనకి వీటిల్లో అయితే బిగ్గర్ సెన్సార్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. అంతేకాదు ఫోటోజెనిక్ ఇంజిన్ని కూడా యాడ్ చేశారనమాట. ఈ ఫోటోజెనిక్ ఇంజిన్ వల్ల మీరు ఎప్పుడైనా మెయిన్ కెమెరా యూజ్ చేసి ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు మనకి 50% ఆఫ్ మోర్ లైట్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది, సో దట్ మన ఇమేజెస్ అనేవి క్లియర్ అండ్ బ్రైట్గా వస్తాయి. అండ్ మనకి 2 కెమెరాస్లో లో లైట్ని అయితే ఇంప్రూవ్ చేశారు అని అంటున్నారు. సో మనకి హ్యాండ్స్ ఆన్ డివైసెస్ వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ చేసి అసలు కెమెరాస్ ఎంత ఇంప్రూవ్ అయ్యాయి అనేది రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో నేను చూపిస్తాను. మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. దీంట్లో అయితే మనకి కొత్త ఆటో ఫోకస్ ఫీచర్ని విత్ లార్జ్ అపాచర్ అయితే యాడ్ చేశారు, సో దట్ మీరు మల్టిపుల్ పర్సన్స్ ఉండి ఫోటో దిగుతున్నప్పుడు మనకి ఆటో ఫోకస్ అనేది చాలా క్లియర్గా ఆటో ఫోకస్ అవుతుంది. కమింగ్ టు ద బ్యాటరీ, మనకి iPhone 14లో సేమ్ iPhone 13 బ్యాటరీనే యూజ్ చేస్తున్నారు. సిమిలర్ బ్యాటరీ లైఫ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ iPhone 14 ప్లస్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు iPhone 14 సిరీస్ మొత్తంలో కల్లా ద బిగ్గెస్ట్ బ్యాటరీ వచ్చేసి మనకి iPhone 14 ప్లస్లో ఉంటుంది. దీని యూసేజ్ అయితే మనకి అప్ టు 26 అవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని అన్నారు. సో మనకి ఎంత బ్యాటరీ ఉంటుంది సైజ్ అనేది ఇప్పటివరకు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేనైతే బ్యాటరీ సైజెస్ ఎంత ఉన్నాయి అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కమింగ్ టు ద ప్రైస్, మనకి iPhone 14 ప్రైస్ వచ్చేసి 80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. iPhone 14 ప్లస్ అయితే కనుక 90,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి టోటల్గా 5 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది: బ్లూ, పర్పుల్, మిడ్ నైట్, స్టార్ లైట్ అండ్ ప్రోడక్ట్ రెడ్. ప్రీ ఆర్డర్ విషయానికి వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 9th ఈవినింగ్ 5:30 PM అయితే ప్రీ ఆర్డర్ స్టార్ట్ అవుతాయి. అండ్ iPhone 14 అవైలబిలిటీ అయితే కనుక సెప్టెంబర్ 16th నుంచి ఉంటే, iPhone 14 ప్లస్ అవైలబిలిటీ మాత్రం మనకి అక్టోబర్ 7th నుంచి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రో వేరియంట్స్, దీంట్లో మనకి 2 ప్రో వేరియంట్స్ ఉంటాయి: iPhone 14 Pro అండ్ 14 Pro Max. 14 Pro వచ్చేసి 6.1 ఇంచెస్ డిస్ప్లేతో వస్తే 14 Pro Max వచ్చేసి 6.7 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. ఇవి మనకి ప్రో వేరియంట్స్ కాబట్టి కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో డిజైన్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బ్యాకే ఉన్నప్పటికీ మ్యాట్ ఫినిష్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. అన్ని iPhone 14 సిరీస్ డివైజెస్లో అయితే మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే మనకి లీక్స్ వీడియోలో నేను చెప్పాను కదా పించ్ హోల్ కెమెరాస్తో వస్తాయి అని, చెప్పినట్టుగానే మనకి ఇది పించ్ హోల్తోనే వచ్చింది. ఈ పించ్ హోల్లో మనకి కెమెరా రిలేటెడ్ సెన్సార్స్ ఉంటాయి, ఫేస్ ఐడి రిలేటెడ్ సెన్సార్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే యాపిల్ వాళ్ళు అయితే ఈ పించ్ హోల్ని డైనమిక్ ఐలాండ్ అని చెప్పి పిలుస్తున్నారు అనమాట. కంప్లీట్గా దీంట్లో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ కనిపిస్తుంది మనకి. మీరు కనుక ఫోన్ అన్లాక్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఫోన్ అన్లాక్ చేసినప్పుడు వేరియస్ యానిమేషన్స్ వస్తాయి. ఆ యానిమేషన్స్ అన్ని మనకి ఆ డైనమిక్ ఐలాండ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ ఫోన్కి ఏదైనా మల్టిపుల్ నోటిఫికేషన్స్ వస్తే ఒక నోటిఫికేషన్ లెఫ్ట్కి, ఒక నోటిఫికేషన్ రైట్కి అలా మూవ్ అవుతూ ఉంటుంది. మీరు ఓపెన్ చేసే అప్లికేషన్ని బట్టి మనకి వచ్చే పాపప్ నోటిఫికేషన్స్ అన్నీ ఆ డైనమిక్ ఐలాండ్ దగ్గర నుంచి వేరీ అవుతూ ఉంటుంది. అప్లికేషన్ని బట్టి ఒక నోటిఫికేషన్ హారిజాంటల్గా వస్తుంది, ఒక నోటిఫికేషన్ వర్టికల్గా వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు కొంచెం వెరైటీగా అనిపించవచ్చు. యూజ్ చేయగా మనం దీనికైతే అట్రాక్ట్ అయిపోతాం. డిజైన్ పరంగా చూసుకుంటే సేమ్ మనకి iPhone 13 Pro డివైజెస్ లానే ఉంటుంది, ఎక్సెప్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి నాచ్ని రిమూవ్ చేసి డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి iPhone 14 Pro వేరియంట్స్ వచ్చేసి LTPO సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రమోషన్ టెక్నాలజీ కాబట్టి రిఫ్రెష్ రేట్ అనేది 10 నుంచి 120 times per second రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వచ్చేసరికి మినిమం బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits దగ్గర ఉంటుంది. మీరు కనుక HDR కంటెంట్ వీడియోస్ ఏమైనా చూస్తుంటే మనకి బ్రైట్నెస్ వచ్చేసి 1600 nits దగ్గర ఉంటుంది. లేదు మీరు బ్రైట్ సన్లైట్లో ఫోన్ యూజ్ చేస్తుంటే కనుక మనకి పీక్
బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మాక్సిమం బ్రైట్నెస్ అవైలబుల్. ఫైనలీ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అయితే మనకి iPhone 14 Pro వేరియంట్స్కి అయితే తీసుకొచ్చేసారు. మనకి ఇది ఆండ్రాయిడ్లో లాగా క్లాక్ లేదు అంటే నోటిఫికేషన్స్ మాత్రమే చూపించదు, కంప్లీట్ మన హోమ్ స్క్రీన్ మొత్తం చూపిస్తుంది. మనకి యాపిల్ వాళ్ళు అఫీషియల్గా చెప్పేశారు ఈ మన ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యూస్ చేయడం వల్ల అయితే బ్యాటరీ లైఫ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. నార్మల్ ఒక ఫోన్ యూస్ చేసినప్పుడు మనకి బ్యాటరీ లైఫ్ ఎలా అయితే ఉంటుందో సిమిలర్గా ఉంటుంది. అండ్ ఇంక తెలిసిందే మనకి iOS 16తో వస్తుంది. iOS 16 వచ్చేసి కంప్లీట్ మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ని తీసుకొచ్చారు. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను iOS 16 మీద. ఇన్ కేస్ మీరు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, 14 Pro వేరియంట్స్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. దీంట్లో అయితే మనకి 65% లార్జర్ సెన్సార్ని యూస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి టెలిఫోటో లెన్స్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తాయి. దీంట్లో 77mm అపర్చర్ ఉంటుంది with 3 times optical zoom. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి మనకి 13mm ఫోకల్ లెంగ్త్తో వస్తుంది విత్ ఎ ఫీల్డ్ వ్యూ ఆఫ్ 120 degrees. అండ్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా 12 మెగాపిక్సెల్స్తోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోస్లో అయితే మనకి కొత్తగా యాక్షన్ మోడ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు ఎప్పుడైనా మూవింగ్ ఇమేజెస్ని కానీ మూవింగ్ ఆబ్జెక్ట్స్ని కానీ ఫోటో తీస్తున్నప్పుడు చాలా స్మూత్ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ సినిమాటిక్ మోడ్లో మనం ఇప్పటి వరకు 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకున్నాం. ఫ్రమ్ నౌ ఆన్ మనం 4K వీడియోస్ at 24 FPSలో రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్, మనకి ఇది A16 Bionic చిప్సెట్తో వస్తుంది. మనకి ఇవి జనరల్గా A15 అయితే 5 nanometers ఉంటుంది కదా, A16 వచ్చేసి జస్ట్ 4 nanometer సైజ్ ఉంటుంది. దీంట్లో టోటల్గా 6 cores CPU ఉంది అండ్ అలానే 5 cores GPU. మనకి GPU వచ్చేసి మనకి 50% మోర్ మెమరీ బ్యాండ్విడ్త్తో వస్తుంది. సో మనం ఇప్పుడు చేసే టాస్క్స్ అని 50% ఇంకా ఫాస్ట్గా అవుతాయి. అండ్ దీంట్లో కంప్లీట్గా 16 billion ట్రాన్సిస్టర్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనకి iPhone 14 Pro వచ్చేసి 23 hours ఆఫ్ వీడియో ప్లేబ్యాక్తో వస్తుంది. iPhone 14 Pro Max వచ్చేసి 29 hours ఆఫ్ వీడియో ప్లేబ్యాక్. సో మనకి డివైజెస్ రిలీజ్ అయిన తర్వాత ఇన్ హ్యాండ్స్ వచ్చిన తర్వాత నేనైతే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసి ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ అన్బాక్సింగ్ అండ్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్. ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి iPhone 14 Pro అయితే కనుక మనకి 1,30,000 రూపీస్ పడుతుంది. అదే iPhone 14 Pro Max వచ్చేసి మనకి అరౌండ్ 1,40,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకి టోటల్గా 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది: డీప్ పర్పుల్, గోల్డ్, సిల్వర్ అండ్ స్పేస్ బ్లాక్. ప్రీ ఆర్డర్ అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చేసరికి iPhone 14 Pro అయితే ప్రీ ఆర్డర్ మనకి 17th ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది ఇండియన్ టైమింగ్లో. అవైలబిలిటీ వచ్చేసి September 16th నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే iPhone 14 సిరీస్ డివైజెస్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అంతేకాదు మనకి వాచ్ సిరీస్ 8 and 8 Ultra అయితే రిలీజ్ చేశారు. వాచెస్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను సెపరేట్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇదైతే ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.